హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు నా వీడియోలో నేను మా మామ వచ్చిన ఇట్లా బావులకు చెలిమెలు ఎలా చదువుకుంటాను అని చెప్పేసి చూపించబోతున్నాం. ఈ చెలిమెలు నీరు తాగడం వల్ల మనిషికి హెల్త్ బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటుందో చెప్తాను. అయితే ఆ పక్కన వచ్చే నీళ్ళు ఏమవుతాయంటే కలుషితం అవుతుంది. కలుషితం అవ్వడం వల్ల మళ్ళీ తాగితే ఏంటంటే నీళ్ళు కొంచెం మనకు వేరే టేస్ట్ వస్తాయి, ప్లస్ మంచిగా ఉండయి. ఇప్పుడు నేను ఎందుకు ఇలా చూపిస్తున్నానంటే, మేము చిన్నప్పుడు ఈతకాయలు తెంపుకుంటానికి వచ్చినప్పుడు కానీ ఈతకాయలు తెంపుకొని టైంపాస్ కోసం వచ్చి కట్టెలు కొట్టడానికి వచ్చి ఏం చేద్తుంటామంటే, నీళ్ళు లేకపోతే అరే మరి ఇటు పోయి చూద్దాంరా మరి చెల్లి మీద పడుకున్నాం, మళ్ళీ కొద్దిసేపు దీన్ని ఆపుకున్నాం అనుకో, ఆ నీరు అనేది వాటర్ అనేది మంచిగా రిఫ్రెష్మెంట్ అవుతుంది. ఇలా తోడుకొని మొత్తం ఇట్లా పక్కకు మట్టి ఇలా 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 తీసుకున్న తర్వాత మంచిగా కొద్దిసేపు ఇప్పుడు నా వాటర్ వస్తున్నాయి, ఈ వాటర్ వస్తున్నాయి చూడండి, ఈ వాటర్ వస్తున్నాయి ఆల్రెడీ చూడండి ఎన్ని ఊరినాయి చూడండి. ఇవన్నీ ఏంటంటే ఈ మొత్తం ఫస్ట్ ఇసుక మొత్తం తీసేయాలి, చాలా తీసేయాలి. ఇలా తీసివేయడం వల్ల ఏమవుతుందంటే ఇందులో ఉన్న మలినాలు అనేది బయటకు వెళ్ళిపోతాయి అన్నట్టు. కిందికి వెళ్ళే ఇసుక ఉంటుంది కదా, ఆ ఇసుక ఏమవుతుందంటే వాటర్ను రిపేర్ చేస్తుంది. అందుకోసమే తక్కువ దాంట్లో కానీ ఇంకా వేరే దాంట్లో ఇసుక పెడతారు. ఇసుక అది అందరికీ తెలిసే విషయమే. ఈ వాటర్ తాగడం వల్ల ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంటే కొద్దిసేపటి తర్వాత మీకు చెప్పబోతున్నాను, నేను చెప్తా దాని గురించి కూడా. అయితే ఇప్పుడు ఈ వాటర్ ఇలా ఉన్నాయి కదండి, చూడండి ఎంత మురికి ఉన్నాయి కదా. ఒక 5 minutes కానీ 10 minutes కానీ ఆగి తర్వాత అవి ఫ్రెష్ అయిపోతాయి. అంత వాటర్లో అన్ని పేరుకుపోయినాయి, అన్ని మళ్ళీ అన్ని ఇసుక గుంజేసుకుంటుంది. అప్పుడు రిఫ్రెష్మెంట్ అవుతాయి, అప్పుడు తాగొచ్చు. ఆ తాగే విధానం కూడా చూపిస్తాను అందరికీ. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. చూడండి ఈ పక్కన చూడండి, ఈ నీళ్ళు ఫ్రెష్ కావడానికి సిద్ధమవుతున్నాయి. ఈ మధ్యలో కొద్దిసేపు అయితే టైం తీసుకుంటుంది. ఈ మధ్యలో ఉన్నది కొన్ని నీళ్ళే, అవి కూడా రిఫ్రెష్మెంట్ అవుతాయి. ఈ వాటర్ అనేది అంచులకు ఉన్నాయి, దాని చుట్టూ గమనించండి. ఈ చుట్టూ తెల్లగైనా ఆల్రెడీ చూడండి ఇక చుట్టూ చూడండి, వీడియో చుట్టూ చూడండి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి మనం ఇంతకుముందు చేసుకున్నది చెలిమి అన్న తెల్లగా అయిపోయినాయి. అప్పుడు ఎంత కుళ్ళు ఉండే, ఎంత కలుషితంగా ఉండే, ఇప్పుడు ఎంత తెల్లగా అయినాయి చూడండి. ఇప్పుడు నేను ఈ వాటర్ను మీకు తాగి చూపిస్తా నేచురల్గా ఎంత మంచిగా ఉంటాయి అనేది. చూడండి ఫ్రెండ్స్, ఆహా ఎంత మైమరుస్తున్నాను. ఈ వాటర్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయంటే, మనకు ఇసుక నుంచి వచ్చిన వాటర్ వల్ల నేచురల్ వాటర్ ఇవంటే సహజ సిద్ధంగా చూడండి. ఈ వాటర్ వచ్చినాయి కదా, మేము ఆ దినాలలో మాకు వాటర్ లేకుంటుండే, మేము కట్టెలు కొట్టి వచ్చినామని చెప్పిన చూడండి. కట్టెలు కొట్టే ఈతకాయలు అవిటికి పోకన్నా ముందు మేము తోడుకొని ఆ పనులు చేసుకుంటుండే. ఆ పనులు చేసుకొని వచ్చిన తర్వాత తెల్లగా అవుతుండే. ఇప్పుడు దాదాపు 15 minutes కావస్తుంది. ఎంత మంచిగానే చూడండి. ఆ నీరు ఎంత అద్భుతంగా ఎంత టేస్ట్ ఉందండి. చూడండి ఇటువంటి నేచర్కి సంబంధించి చూడండి ఎంత బాగున్నాయి, ఎంత మజా ఉన్నాయండి. సరే కానీ ఇటువంటి కాంటెంట్లు మేము ఎన్నో చేద్దాం, నేచురల్ సహజ సిద్ధంగా ఏర్పడ్డాయండి. ఏం ఖర్చు లేకుండా ఉంటుంది. చూడండి బాటలు కూడా లేకపోతుండే, మేము మర్చిపోయింది చేతుల్లో నీళ్ళు తాగి మళ్ళీ మా పనులు చేసుకుంటున్నాము. మేము ఇటువంటి సహజ సిద్ధంగా ఎన్నో వీడియోలు చేస్తాము. దయచేసి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాము. థ్యాంక్ యూ.